నమస్తే సార్ జగన్ గారు. తమరికి ఒక విషయం తెలియజేద్దాం అనుకుంటున్నా. ఇప్పుడు మీరు ఇంతమందికి వేల కోట్ల మందికి చెప్తున్నారు ప్రజలకి. ఏమనంటే, నేను ప్రజల కోసం బతుకుతున్నా, ప్రజల కోసమే ఉంటున్నాను, ప్రజలకు న్యాయం చేస్తాను, ప్రజలే నా ప్రపంచం అని ఇన్ని విషయాలు చెప్తున్నారు కదండి. ప్రజలకు మీరు ఈ ప్రభుత్వం చేతిలోకి తీసుకున్నాక ఏం చేశారు? ఏమేం చేశారు చెప్పండి. సరిగ్గా మీరు మాట ఇచ్చినట్లో ఏం చేశారు? వాటిల్లో దాదాపు 100%లో నాకు తెలిసైతే మాత్రం ఒక 10% లోపు చేశారు మీరు. అది నేను చెప్పడం కదండి, ప్రజలు మొత్తం చెప్తున్నారు. ప్రజల మాట మేమందరం ప్రజలమే కాబట్టి మేము చెప్తున్నాం. రెండవది, ఈ సొమ్ము అంతా ఎక్కడి నుంచి వస్తుంది? ఎక్కడి నుంచి వస్తుంది సార్? ఈ ప్రజల సొమ్మే కదా ఇదంతా. అయితే ఇప్పుడు మేము మాట్లాడవలసిన విషయం ఒకటి ఉంది సార్. చంద్రబాబు నాయుడు గారిని మీరు అరెస్ట్ చేశారు. ఏ రకంగా చేశారు? ఏ సాక్ష్యాలతో చేశారు? ఇప్పుడు ఏదన్నా ఒక పని చేస్తే దానికి ఒక సాక్ష్యం ఉండాలి కదండి. ఒక సాక్ష్యం లేకుండా మాకు అక్కడ తెలిసింది, ఇక్కడ తెలిసింది, ఇవి తప్పులు అవి తప్పులు అంటున్నారు కదా. మీ దగ్గర ఏం ఎవిడెన్స్ ఉన్నాయి సార్? ఏం ఎవిడెన్స్ లేవు. లేకుండా ఎలాగ మీరు అది తారుమారు చేసే కేసుని ఇన్ని ఇబ్బందులు పెట్టించి ఆయన అంత హెరాస్ చేస్తారు మీరు? చెప్పండి. ఈ హెరాస్ దేనికి చేస్తున్నారు? అసలు మీరు చేయవలసిన పనులేంటి సార్? ప్రజలు ఎలా ఉండాలి, ప్రజలకు మనం ఏం చేయాలి, ప్రజలకి మనం ఏ పట్ల న్యాయం చేయాలని ఆలోచించాల్సింది పోయి కక్షలు, ప్రతీకారాలు ఏంటి సార్ ఇవన్నీ? చెప్పండి. మీరు ప్రజల కోసం చేస్తున్నారా? మీ సొంత పనులకు చేసుకుంటున్నారా? మీ కక్షల కోసం చేస్తున్నారా? అంటే మీకు ప్రజలు కాదు కావాల్సింది, మీకు పోటీలు కావాలి. పోటీలు ఏంటి సార్? ప్రజలకు కావాల్సింది ఏంటి? ఎవరు మంచి చేస్తే వాళ్ళని ఎన్నుకుంటారు. ఎందుకంటే ప్రజలు మరి ఉన్నది దేనికండి? మీరు మాకు చేయాలి, మేము మీకు చేయాలి. అలాంటప్పుడు మీరు మమ్మల్ని ఏ విధంగా చేయాలి? గతంలో మీరు ఏం చెప్పారు చెప్పండి సార్? ఒక్క నమ్మకం, ఒక్క ఓటు ఇవ్వండి, మీరు నమ్మి నన్ను గెలిపిస్తే నేను మీకు న్యాయం చేస్తున్నారు. న్యాయం చేయకపోగా మమ్మల్ని అసలు ఎన్ని విధాల ఇబ్బందులు పెట్టకూడదో అన్ని విధాలా పెడుతున్నారు. మీకు అనిపించట్లేదా సార్? చెప్పండి. అనిపిస్తుంది కదా. రెండవది, చంద్రబాబు నాయుడు గారిని ఈ రకంగా ఏం చేద్దాం అనుకుంటున్నారు మీరు? చెప్పండి. ప్రజలకి మీరు ఏం మెసేజ్ ఇద్దాం అనుకుంటున్నారు? అలా చేయటం వల్ల మీకు ఏం వస్తుంది? అంటే గతంలో మీరు కూడా జైలు చేశారు కాబట్టి ఆయన్ని కూడా చెప్పకూడదు, తినిపించేస్తే పని అయిపోతుంది అంటారు. కక్ష ఎందుకు సార్? నాకు అర్థం కాదు. రెండోది, మీకు తెలియని విషయం ఒకటి ఏంటి అంటే, జగన్ గారు మీ పక్కన ఉన్న కొంతమంది సలహాదారులు అవ్వచ్చు, లేకపోతే కొంతమంది వేరే వాళ్ళన్నా అవ్వచ్చు, మేబీ వాళ్ళు చెప్పే మాటలు మీరు వింటున్నారు, కానీ అక్కడ జరిగేది ఏంటి, జరుగుతున్నది ఏంటి అనేది మీకు ఎవిడెన్స్ వద్దు. అసలు అక్కడ ఏం జరుగుతుందనేది కూడా మీకు వద్దు. వాళ్ళు చెప్పారు, నేను చేసేస్తాను. దాన్ని ఏమంటారు? చెప్పుడు మాటలు వింటాం అంటారు సార్. మీరు ఇంత చదువుకున్నారు కదా సార్. భారతి మేడం గారు ఉన్నారు కదా తమరి పక్కన, ఆ మేడం చెప్తారు సలహాలు, లేకపోతే మీ సలహా ఆవిడ తీసుకుంటే ఆవిడ సలహా మీరు తీసుకుని చేసుకోండి. అంతేగాని ఎవరెవరో పిచ్చి పిచ్చి సలహాలు చెప్తే వాళ్ళ సలహాలు తీసుకొని మీరు ఆ రకంగా చంద్రబాబు నాయుడు గారిని ఇబ్బంది పెట్టడం బాలేదు సార్. ఇప్పుడు మీరు వేల కోట్ల మంది మేము చాలామంది బాధపడుతున్నాం. ఏమని? చంద్రబాబు నాయుడు గారికి అక్కడ ఏదైనా ఉంటే ప్రాణహాని జరుగుతుందని చెప్తున్నాం. ఇప్పుడు ఎన్నో మనం సినిమాలు చూస్తున్నాం సార్. ఇప్పుడు శివాజీ సినిమా చూడండి, దాంట్లో రజనీకాంత్ గారిని ఏ రకంగా చేశారు. అట్లాగా ఒక్కొక్క రకంగా బయట ఇప్పుడు సినిమాల్లో ఎలా జరుగుతున్నాయని బయట జరిగే సినిమాల్లో చూపిస్తున్నారు కదా సార్. అలా మాకు భయం ఉంటుంది సార్. మీరు అలా చేశారు. ఒకటికి 100 సార్లు ప్రజలు చెప్తున్నారు, అక్కడ ఆయనకి ప్రాణహాని జరుగుతుందేమో అని మా భయము అని మరీ చెప్తున్నాం. ఏమని జడ్జి గారికి చెప్పాము, అలాగ అందరికీ చెప్తున్నాం మేము. అక్కడి నుంచి వద్దు, ఇంటికి పంపించండి, లేదంటే ఇంకొంచెం బలమైన సెక్యూరిటీ చూడండి అని. ఏంటి సార్ ఆయనకి ఒక ఫ్యానా సార్ మీరు పెట్టేది? ఇదేనా సార్? వీఐపీ ఏదో అంటున్నారు, స్పెషల్ రూమ్ అని చెప్తున్నారు, ఇదేనా? ఏం సార్ ఆయన అలా రకంగా చేస్తున్నారు మీరు? ఇది మీకు భావ్యమా? ఇప్పుడు రేపొద్దున మీరు చేసిన పనే రేపు వాళ్ళు కూడా చేశారనుకోండి, సరిపోతుందా? టిట్ ఫర్ టాట్. ఇప్పుడు మీరు బాగానే ఉంటారు, అలా చేస్తే వాళ్ళు బాగానే ఉంటారు. ఇక్కడ మధ్యలో భార్య బిడ్డల్ని మీరు రోడ్డు మీదకి లాగేస్తున్నారు. భార్య బిడ్డల్ని రోడ్డు మీదకి లాగి వాళ్ళకి మానసిక శోభ ఇస్తున్నారు. ఈరోజు అసలు ఇప్పుడు గతంలో మీకు చంద్రబాబు నాయుడు గారు అలాగే చేశారండి? చేయలేదుగా. మిమ్మల్ని ఆ రకంగా చేయలేదు కదా. మీరేం చేస్తున్నారు? పోలీసుల్ని మీ చేతిలో పెట్టుకొని బయటకు వచ్చిన వాళ్ళని అలా కొట్టేయటం, తిట్టేయటం, హెరాస్ చేయటం, లెక్కలేని కేసులు పెట్టడం, లెక్కలేని ఇబ్బందులు పెట్టడం, అనేక సెక్షన్స్ పెట్టడం అంతా మీ ఇష్టమేనా సార్?
అసలు మీకు ప్రభుత్వం అనేది ఇచ్చినప్పుడు ప్రజలు మిమ్మల్ని నమ్ముకొని ఓటేసినందుకు మీ సొంత పనులకు ఉపయోగించుకోవడం ఏంటి సార్? మీ సొంత కక్షలకు ఉపయోగించుకోవడం ఏంటి అసలు? నాకు అర్థం కాలేదు. మీరు మా కోసం కదా ఉన్నది. మా కోసం కాకుండా మీ సొంత పనులకు చేయించుకుంటారా? అసలు పోలీసులు ఆడ పోలీసులకి చూసుకొని జాగ్రత్తగా డీల్ చేయమంటే వాళ్ళు ఇష్టం వచ్చినట్టు కొడుతున్నారు. ఆడవాళ్ళు లేదు, మగవాళ్ళు లేరు, ఎవరిని పడితే ఇష్టం వచ్చినట్టుగా కొడుతున్నారు, గొడ్డును బాదినట్టు బాదుతున్నారు. మీకు కనిపించట్లేదా సార్ చెప్పండి? ఈ రకంగా మమ్మల్ని హెరాస్ చేస్తారా మీరు? సార్ ఒకటి సార్, దమ్ము ధైర్యం ఉంటే ఫేస్ టు ఫేస్ చూసుకోవాలి. అంతేగాని ఇప్పుడు మీరు వాళ్ళందరినీ పోలీసులను అడ్డం పెట్టేసుకొని మేము గెలిచాము మీరు ఓడిపోయారు, అది తప్పు సార్. మీరు పెద్దవారు, మీరు చదువుకున్నవారు, మీకు తెలుసు అది. అంతేగాని మీరు అందరినీ కట్టడి చేసేసి మేమే గెలిచాము, అది మీకు భావ్యం అనిపిస్తుందా సార్? కట్టడి చేసి మీరు గెలవడం ఏంటి? ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారిని ఒక తండ్రిలా భావిస్తున్నారు వేల కోట్ల మంది ప్రజలు. నేనైతే తండ్రిలా భావించట్లా, మా నాన్నగారే అనుకుంటున్నాను. సో నేను అలా చెప్తున్నాను సార్. ఈరోజు నాన్నగారికి అంత ఇబ్బంది జరిగితే మీరు ఆ రకంగా చేస్తున్నారు కదా, అది మీకు న్యాయం అనిపిస్తుందా? ఆయన ఆ స్టేషన్లో పెట్టి ఇబ్బందులు పెట్టి బాధ పెట్టి ఇంత హెరాస్ చేస్తున్నారు, అది మీకు కరెక్ట్ అనిపిస్తుందా? ఏ రకంగా కరెక్ట్ అనిపిస్తుంది చెప్పండి? వాళ్ళ భార్య పెళ్లి రోజు అని కూడా మీకు తెలిసి కావాలని చెప్పి ప్లాన్ ప్రకారంగా మీరు ఈరోజు ఆయన్ని ఇన్ని ఇబ్బందులు పెట్టారు కదా మీరు. దేనికి చేస్తున్నారండి? అంటే లోకేష్ గారు ఒక్కళ్ళే ఉన్నారు, ముందు ఆయన వేసేసి తర్వాత నిదానంగా ఆయన కూడా తీసేసేస్తే ఇక పార్టీ పోద్దని ఎలా అనుకుంటున్నారు సార్ మీరు? ఈరోజు మేమందరం బతుకుతున్నాము అంటే అది ఆయన పెట్టిన భిక్షే సార్. మీకేం తెలుసు సార్ ప్రజలు ఎంతమందికి ఎన్ని పోషించారో, ఏ రకంగా న్యాయం చేస్తారో మీకేం తెలుసు సార్? తెలిస్తే మీకు మనస్సాక్షి ఉంటే మీకు తెలుస్తుంది సార్ ఆ బాధ ఏంటో. ఆ మనస్సాక్షి ఉందో లేదో నాకైతే తెలియట్లేదు సార్ మీకు. ఇంత ఘోరంగా ఆయన సార్ అవన్నీ పక్కన పెడితే ఆయన ఏజ్ ఎంత సార్ చెప్పండి? ఆయన ఒక పెద్ద మనిషి, పెద్ద తరహా మనిషి. మీ పట్ల ఏదైనా పొరపాటు చేసి ఉండొచ్చు, మీరు చేశారు సరే, ఆయన ఏమైనా చేసి ఉండొచ్చు. చేసినప్పుడు కూర్చొని పరిష్కరించుకోవాలి. కానీ వాళ్ళ మాటలు వీళ్ళ మాటలు కొంతమంది మిమ్మల్ని తప్పు దోవ పట్టించి లేనిపోయినవి చెప్పి ఆయన మీద ఇంకొంచెం పగని ప్రతీకారాన్ని చేసి ఆ రకంగా చేపట్టి మీరు అలా చేస్తున్నారు సార్. మీరు తెలుసుకోండి, మీ పక్కన కొంతమందిని పెట్టుకున్నారు, వాళ్ళ మాటలు వింటున్నారు కొంతమంది మాటలు. ఏంటి వాళ్ళ మాటలు విని మీరు ఆ రకంగా చేయటం బాగుందా సార్? ఈరోజు మాకు ఏమనిపిస్తుందంటే ఒక నాన్నగారిని తీసుకొని వెళ్ళి అలా పెట్టి రేపొద్దున ఆయన ఉంచుతారో లేకపోతే చేస్తారేమో మా భయం మాకుంటుంది సార్. ఆయనకి ఏదైనా జరిగిందనుకోండి, మాకు కావాల్సింది న్యాయం కాదు, మా నాన్న న్యాయం కాదు సార్, నాన్న కావాలి. నాన్నగారిని తీసుకొచ్చిస్తారా మీరు? చెప్పండి సార్, తీసుకొస్తారా? తేలేరు. అందరూ మీలా కాదా సార్? మీకు పిల్లలు ఉన్నారు కదా సార్, మీకు పిల్లలు ఉన్నారు, ఫ్యామిలీ ఉంది, బాధ్యత ఉంది. ఒక తండ్రి ఘోష ఏంటనేది మీకు తెలియదా సార్? చెప్పండి. తెలుసు కదా. తెలిసినప్పుడు మరి ఇలా ఎలా చేస్తున్నారు మీరు? దేనికోసం చేస్తున్నారు? పోతే వాలంటీర్లని ఎందుకు సార్ అంతమంది వాలంటీర్లని పెట్టారు? దేనికి ఉపయోగపడుతున్నారు? కొంతమందిని పెట్టుకోండి, ప్రభుత్వానికి ఎంత మటుకు అయితే అవసరం ఉంటుందో అంత మటుకే పెట్టుకోండి. ఎందుకు సార్ అంత వేల మందిని పెట్టి మీరు వాళ్ళని పోషించి? ఎవరి సొమ్ము సార్ ఇదంతా? ఎవరి సొమ్ము చెప్పండి? మీ సొమ్ము కాదు కదా, ప్రజల సొమ్ము కదా. మరి ఎందుకని ఆ రకంగా పెడుతున్నారు మీరు వాలంటీర్ని? లేదు కదా. పోతే వివేకానంద గారు ఉన్నారు కదా సార్, తమరు చెల్లెలు నాన్నగారు, ముందు ఆవిడకి న్యాయం చేయండి ఫస్ట్. మీరు న్యాయం చేయాలనుకుంటే ఫస్ట్ ఆవిడకి న్యాయం చేయండి. ఒక ఆడపిల్ల అయ్యుండి ఇన్ని రోజుల నుంచి కోట్లు చుట్టూ తిరుగుతుంటే మీకెందుకు కనికరం లేదు? మానవత్వం లేదా సార్? కనికరం ఉండాలి కదా ఒక ఆడపిల్లని. ఇప్పుడు మీ అమ్మగారు లేరు పక్కన, గెంటేశారు. మీ చెల్లిగారు లేరు, గెంటేశారు. మేము చెప్పడం కదా, ప్రజలు మీ వాళ్ళే చెప్తున్నారు ఏమని, మమ్మల్ని మోసం చేశాడని. మా సంగతి పక్కన పెట్టండి, వాళ్ళే చెప్తున్నారు. మరి వాళ్ళకి న్యాయం చేయండి ఫస్ట్ మీరు. ఏంటి సునీత గారికి న్యాయం చేయండి ఫస్ట్. అవన్నీ పక్కన పెట్టి అరెస్ట్ చేసిన వాళ్ళు ఇష్టం వచ్చినట్టుగా కాళ్ళు ఎగరేసుకొని బయట తిరుగుతున్నారు. అవన్నిటికి సాక్ష్యాలు ఉన్నాయి. ఎవరికి వాళ్ళు ఒప్పుకున్నారు నేను తప్పు చేశానని చెప్పేసి. ఒప్పుకున్న వాళ్ళందరినీ పక్కన పెట్టేసి మీరు ఏ రకంగా మీరు ఇలా చేస్తారండి? అంటే మీకు సాక్ష్యాలు కావాలి, ఒక పక్కేమో సాక్ష్యాలు కావాలండి, సాక్ష్యాలు ఉన్నాయి కాబట్టి అరెస్ట్ చేసామంటున్నారు. మరి ఉన్న సాక్ష్యాలను ఏం చేస్తున్నారు? ఉన్న సాక్ష్యాలకి మీరు ఏమి న్యాయం చేస్తున్నారు చెప్పండి? ఏమీ న్యాయం చేయట్లేదు. ఎందుకని న్యాయం చేయట్లేదు అంటే చేసింది ఏంటనేది మీకు తెలుసు. అక్కడ న్యాయం అమ్మాయికి జరగట్లేదు. మరి ఆ న్యాయం జరగకుండా ఇవన్నీ మీరు ఎందుకు చేస్తున్నారు? రెండోది, ఇప్పుడు మీరు కోడికత్తి సీను ఆ పిల్లోడు ఉన్నాడు, అబ్బాయి వయసు అంతా చెప్పండి సార్, చిన్న పిల్లోడు. ఎందుకని ఆ అబ్బాయి జీవితాన్ని జైల్లోనే మగ్గిస్తున్నారు?
ఎందుకని మీరు అలా చేయట్లేదు? ఆ అబ్బాయికి న్యాయం చేయండి సార్. ఆ అబ్బాయిని బయటికి తీసుకురండి. తీసుకొచ్చి వాళ్ళ కుటుంబానికి న్యాయం చేయండి. ఆ చిన్న వయసులో ఆ అబ్బాయి గనక కష్టపడి వాళ్ళ అమ్మా నాన్నని చూసుకోవాల్సిన బాధ్యత వాళ్ళకి లేదా? వాళ్ళని ఏ రకంగా మీరు అరెస్ట్ చేశారండి? మళ్ళీ అక్కడి నుంచి మళ్ళీ వేరే జైలుకి పంపించారు. దేనికి పంపించారండి? ఉంచొచ్చు కదా అక్కడే. ఎందుకు పంపించారు చెప్పండి మీరు? అంత అవసరమే ఉంది మీకు? మీకు తెలియట్లేదా? అది పద్ధతి కాదు కదా సార్. అవన్నీ చేయకుండా ఇవన్నీ రెండోది ఎవరికన్నా కష్టం వచ్చి బాధ వచ్చి స్టేషన్కి వెళ్తే ఇప్పుడు మీరు చేసిన పనులు కేవలం మీరు చేసిన పనులకి ఎవరికైనా కష్టం వచ్చి బాధ వచ్చి స్టేషన్కి వెళ్ళారనుకోండి, స్టేషన్కి వెళ్తే ఏం చేయాలండి? ఇమీడియట్గా వాళ్ళు ఆలోచించుకొని ఏం జరిగింది ఏంటని తెలుసుకొని దాన్ని ఒక నిర్ణయం తీసుకోవాలి. తీసుకోకుండా పనికొచ్చేదేమో ఒక రకంగా పనికిరాందేమో ఒక రకంగా చేసి మాట్లాడితే వీళ్ళు సరిగ్గా చేయకుండా ఎమ్మటి కోర్టుకి చేసే ఎఫ్ఐఆర్ చేసేయటం చూసుకోవాలి కదండి అక్కడ ఏంటనేది. ఎఫ్ఐఆర్ చేసేస్తున్నారు, కోర్టులు బయట నిండిపోతున్నాయి. మరి వేళ్ల తరపడి ప్రజలకు టైం వేస్ట్, కోర్టు వారికి టైం వేస్ట్, అధికారులకు టైం వేస్ట్. ఎందుకు సార్ ఇవన్నీ? ఒక కేసు జరిగింది, 3 రోజుల్లో ఎంక్వైరీ చేసి మంచి చెడు చూసుకొని స్టేషన్లోనే ప్రాబ్లం సాల్వ్ చేయాలి. వీళ్ళు ఏం చేస్తున్నారు? టక మాట్లాడుతున్నారు, పిలుస్తున్నారు, కౌన్సిలింగ్ చేస్తున్నారు, కోర్టులో వేసేస్తున్నారు. కొన్ని పనికిరాని కేసులు కోర్టులో వేసేస్తున్నారు. కోర్టులో వాళ్ళే చూసుకుంటారులే సంవత్సరాలు తరబడి అని చెప్పేసి చేస్తున్నారు. ఎవరికి టైం వేస్ట్ అండి ఇవన్నీ చెప్పండి? పోలీస్ స్టేషన్ ఇంకెందుకండి? పోలీస్ స్టేషన్ దేనికి? పోలీస్ స్టేషన్లో పరిష్కారం చేయకపోతే ఏదైనా చిన్న కేసు వచ్చింది, కేసు పెట్టాము, చెయ్యాలి. చేయకపోతే ఇమీడియట్గా ఎఫ్ఐఆర్ చేయాలి. ఎఫ్ఐఆర్ ఎందుకు చేయట్లేదు? అంటే చంపేసి మానభంగాలు మర్డర్లు జరిగిన తర్వాత ఎఫ్ఐఆర్ చేస్తారండి పోలీసులు? ఒకళ్ళకి సమస్య జరిగి ఇలా చెప్పుకుంటే చేయారండి? బాధ్యత లేదా వాళ్ళకి? ఇప్పుడు మీరు పెట్టించి ప్రభుత్వాన్ని ఈ రకంగా చేస్తున్నారు. ప్రతి చిన్నదానికి ఎఫ్ఐఆర్ అని కట్టేస్తున్నారు కదండి మీరు. దేనికి కడుతున్నారు ఎఫ్ఐఆర్? చెప్పండి సార్, దేనికి కడుతున్నారు ఎఫ్ఐఆర్? అంటే మీకు ఒక న్యాయం, ప్రజలకు ఒక న్యాయం, అంతేనా అండి? అది పద్ధతి కాదు సార్. మీరు ప్రభుత్వము ప్రజల కోసం పెట్టుకున్నారు సార్. మీరు ప్రజల కోసం కాకుండా మీ సొంత పనులకు పెట్టుకుంటే ఎలా సార్ చెప్పండి? మా సొమ్మే కదా మీరు వాళ్ళకి ఇస్తున్నారు, తమరి సొంత సొమ్ము కాదు కదా సార్. మరి అలా ఎలా చేస్తారు చెప్పండి? అది కాదు. ఇంకొకటి పెట్రోలు ధరలు మీ పరిధిలో ఉన్న మట్టికి సార్, తమరి పరిధిలో ఏవేవైతే ఉన్నాయో అంత మట్టికి ప్రజలకు న్యాయం చేయండి. ఏదో చేస్తున్నారు అంటున్నారుగా, అంత మట్టికి ప్రజలకు న్యాయం చేయండి. పెట్రోల్ ధర పెరిగింది, సరుకుల రేట్లు పెరిగినాయి, ఇక వగేరా చాలా రేట్లు అన్నీ పెరిగినాయి, కరెంటు బిల్లులు పెరిగినాయి. అవన్నీ మాకు తగ్గించండి. అవన్నీ తగ్గించి మాకేం చేయాలో చేయండి. కొంతమందికి ఒంటరి మహిళలు అంటున్నారు. ఒంటరి మహిళల్ని మీరు ఎందుకు పోషిస్తున్నారండి? ఊరకనే చెప్పండి. మా సొమ్ము తీసుకొని మీరు ఒంటరి మహిళలకి ఎందుకు పోషిస్తున్నారు? మీకు చెప్పారా ఒంటరి మహిళలు పోషించండి అని? వాళ్ళని ఒంట్లో ఓపిక ఉంది కదండి, వాళ్ళని మీరు ఎట్లా పోషిస్తారు? వాళ్ళని ఎందుకని మీరు ఆగం చేసి ఎట్లా అంటే మీరు కూర్చోబెట్టి సోమరిపోతుల్లా చేసి ఆగం చేసి వాళ్ళకి మీరు పెన్షన్ ఎత్తుంటే వాళ్ళు ఎందుకు పనులకి వెళ్తారు? వెళ్ళరు. రెండోది, మీరు ఇచ్చినా కానీ ఒంటరి మహిళలు మరి వాళ్ళు అయినా కానీ ఉద్యోగాలు చేసుకుంటున్నారు కదా. ఉద్యోగాలు చేసే వాళ్ళకి ఎందుకు ఇస్తున్నారు మీరు? మీరు ఎవరికి ఇవ్వాలి? వృద్ధులకి, చేయలేని వాళ్ళకి, చేతకాని వాళ్ళకి, ముసలి వాళ్ళకి ఇవ్వాలి మీరు పెన్షను. అది పద్ధతి. అలా కాకుండా ఎవరికి పడితే వాళ్ళకి ఇచ్చేయటం. ఆటో వాళ్ళకి ఎందుకు ఇస్తున్నారు సార్ మీరు డబ్బులు? అంటున్నారు కదా ప్రజలందరూ ఆటో వాళ్ళకి కూడా వస్తున్నాయి. ఆటో వాళ్ళకి ఎందుకు ఇస్తున్నారు? వాళ్ళు కష్టపడరా? పడతారుగా. ఎందుకు ఇస్తున్నారు ఆటో వాళ్ళకి మీరు డబ్బులు? మీ ఇష్టం వచ్చినట్టుగా మీరు ఖర్చు పెడుతున్నారు. ఒక పని చేసామంటే దానికి ఒక అర్థం ఉండాలి. ఏది మీరు అవన్నీ ఏం చేయట్లేదు. అది వాలంటీర్లు కూడా అంతమంది ఎందుకు సార్? తగ్గించండి, కొంతమందిని తగ్గించండి. అయితే పోతే ఇంకొకటి సార్, దేవాదాయ శాఖలో అంటే అన్నీ నేను అన్ను కొంతమంది ఎన్నో చూస్తున్నాం, టీవీల్లో చూస్తున్నాం మనం. ఏంటి, స్వామివారి సొమ్ముని రకరకాలుగా వాడుకుంటూ రకరకాలుగా తప్పులకి చేసుకుంటూ సరైన దాన్ని ఏమంటారంటే సరైన వాటికి డబ్బులు వాడకుండా అక్రమంగా, లేదంటే స్వామివారి సొమ్ముని నాకు కొంచెం ఎక్కువ మాట్లాడటం రాదు కాబట్టి ఇలా మాట్లాడుతున్నాను సార్. దొంగతనాలు చేయటం, ఇంకొక అలా చెప్పుకుంటూ పోతే గుళ్ళో కూడా చాలా దోపిడీలు కొన్నిటిలో జరుగుతున్నాయి. కొన్ని చోట్ల జరుగుతున్నప్పుడు అది ఒకటి సార్. ఇంకొక మాట ఏంటంటే, గుడల్లో కావచ్చు, ఇంకో చోట కావచ్చు, ఎక్కడైనా కానివ్వండి సార్, ఒక మనిషి తప్పు చేస్తే అది నిరూపించి మీరు ఇమీడియట్గా
వాళ్ళని ఉద్యోగంలో నుంచి తొలగించండి. మీరేం చేస్తున్నారు? తొలగించినట్టు తొలగిస్తున్నారు. మళ్ళీ తప్పు జరిగినా మళ్ళీ డబ్బులు పెట్టేస్తున్నారు. డబ్బులు పెట్టి వాళ్ళని వీళ్ళని మంచిగా దువ్వేస్తున్నారు. దువ్వేసి మళ్ళీ విధుల్లోకి జాయిన్ అయిపోయి మళ్ళీ వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటే ఇంకేముంది? మహా అంటే ఒక 6 నెలలు 7 నెలలు ఏదో సస్పెండ్ అంటారు, అదంటారు, ఇదంటారు, అయిపోతారు. మళ్ళీ యథాస్థితి వెళ్తారు. అలా వద్దు సార్. మీరు అలా చేయబట్టే మీకేం తెలియట్లేదు. మీరు గుళ్ళల్లోకి అక్కడికిక్కడికి వచ్చి మీరేం ఎంక్వైరీ చేయట్లే కదా సార్. వదిలేశారు. ప్రభుత్వాన్ని పెట్టి ఒక వర్కర్స్ని పెట్టి మీరే చూసుకోండి అన్నీ అని చెప్పారు. అన్నీ ఇక్కడ ఏం జరుగుతుందో మీరు వచ్చి చూస్తే మీకు తెలుస్తుంది సార్. కొన్ని దగ్గర మీరు ఎందుకు పనుల్లో పెట్టుకుంటున్నారు చెప్పండి. ఎందుకు మీరు ఇప్పుడు ఒకటి సార్, ఏ శాఖలో అయినా కానీ చెప్తున్నాను, ఈ శాఖను కాదండి, అది పోలీస్ డిపార్ట్మెంట్ అవ్వచ్చు, దేవాదాయ శాఖ అవ్వచ్చు, ఇంకా వగేరా ఏదైనా కానివ్వండి, ఏ ఉద్యోగి అయినా కానివ్వండి, తప్పు చేస్తే ఇమీడియట్లుగా మీరు వాళ్ళపై చర్య తీసుకొని డ్యూటీల్లోంచి పూర్తిగా తీసేయాలి. అప్పుడు వాళ్ళకి ఏంటంటే, వామ్మో మనం గవర్నమెంట్ ఎంప్లాయీగా ఉన్నాం, మనం ఏ పొరపాటు చేసినా అది రేపు మన జీవితాల మీద మన పిల్లల మీద పడుతుందని వాళ్ళకి ఒక భయం ఉంటుంది. వాళ్ళు తప్పు చేయటం, కొన్నాళ్ళపోతే మళ్ళీ జాయిన్ చేసుకోవడం, ఇంకా దానికి మీరు ఎందుకు సరే పనిష్మెంట్ ఇవ్వటం? అలా వద్దు. పూర్తిగా వాళ్ళని తొలగించండి. పోతే చాలామంది పిల్లల్ని రేపులు చేస్తున్నారు సార్. రేపులని, అత్యాచారాలు, మర్డర్లు, మానభంగాలు ఇవన్నీ చేస్తున్నారు. వాళ్ళకి మీరు అదే మానభంగం చేసిన వాళ్ళకి మీరు చేయవలసిన పని ఏంటంటే సార్, మానభంగం చేశారు, జీవితకాలం ఖైదీ వేయండి వాళ్ళని. మీరు అలా కాదు, మానభంగం చేసి అమ్మాయిని అత్యాచారం చేసిన అమ్మాయిని ఎవరైనా కానివ్వండి జీవితకాలం జైలు శిక్ష వేయాలి. మీరు వాళ్ళు వదలకూడదు. ఇంకొకటి, ఒకవేళ ఆమెను హత్య చేశారు, పూర్తిగా మర్డర్ చేశారు అనుకోండి, అట్లాంటి వాళ్ళకి మీరు ఏం చేయాలి? ఇమ్మీడియట్గా ఎన్కౌంటర్ చేయాలండి. ఎన్కౌంటర్ చేయకుండా మీరు వాళ్ళని జైల్లో పెట్టేసేసి వారానికి చికెన్ అనో, మటన్ అనో, ఎగ్ అనో ఇవన్నీ పెట్టేసేసి మా సొమ్ము తీసుకెళ్ళి మీరు వాళ్ళకి తినిపించి వాళ్ళని పోషించి ఏంటి వాళ్ళకు ఒక శక్తి తీసుకొచ్చి మళ్ళీ ఒక 5 ఏళ్ళు 6 ఏళ్ళు పోయిన తర్వాత మళ్ళీ వాళ్ళని వదులుతారు. మాకేంటి? రెండోది, ఇలా నష్టపోయిన వారి కుటుంబానికి ప్రభుత్వం నుంచి డబ్బులు వెళ్తుంది. దేనికి వెళ్ళాలండి? తప్పు చేసింది వాడును, ప్రభుత్వం నుంచి ప్రజల డబ్బులు తీసుకెళ్ళి వాళ్ళ చేతిలో పెడతారా? ఎలా పెడతారండి ప్రజల డబ్బులు మీరు తీసుకెళ్ళి? అలా కాదు, మీరు కొత్త సిస్టమ్ తీసుకురావాలి సార్. ఎవరైతే తప్పు చేశారో ఏ అబ్బాయి అయితే తప్పు చేశాడో, అది మానభంగం కానివ్వండి, మేబీ ఏదైనా కానివ్వండి, వాళ్ళ సొంత సొమ్ము తీసుకొచ్చి ఆ అమ్మాయి ఫ్యామిలీకి నష్టపరిహారం ఇవ్వాలి మీరు. అప్పుడు ఏమైందంటే పేరెంట్స్ చెప్తారు, ఒరే నువ్వు తప్పు చేస్తే కనుక రేపొద్దున మేము డబ్బులు కట్టాల్సి వస్తుందిరా, రేపొద్దున నీ భార్య పిల్లలు రోడ్డు మీద పడతారు, లేదంటే మేము రోడ్డు మీద పడతాంరా, నువ్వు తప్పు చేస్తే దాని పరిణామం మా మీద పడుతుందని వాళ్ళ పేరెంట్స్ చెప్పుకుంటారు, లేదంటే భార్య బిడ్డలు చెప్పుకుంటారు భర్తకి. అంతేగాని మీరు తీసుకెళ్ళి ప్రజల డబ్బులు తీసుకొచ్చి వాళ్ళకి ఇస్తే ఇంకేముంది? ఎవడు కాడు వస్తాడు, రేపు చేస్తాడు, వెళ్తాడు. ఆ డబ్బులు ఎవరు ఇవ్వాలి? మేము ఇవ్వాలా? అసలు మీరు అలా ఎలా చేస్తారండి? అది కాదు. ఎవరైతే తప్పు చేశారో వాళ్ళ ఇంట్లో వాళ్ళ ఆస్తి నుంచే తీసుకొని అమ్మాయి కుటుంబానికి, అమ్మాయి తల్లిదండ్రులకి మీరు న్యాయం చేయాలి. ఒకవేళ భర్త తప్పు చేశాడు, చంపేశాడు, అమ్మాయిని చంపేసినప్పుడు వాడిని కూడా ఎన్కౌంటర్ చేయండి. ఎన్కౌంటర్ చేసి వాళ్ళ ఇంటికి మీరు న్యాయం చేయొద్దు. ఉద్యోగాలు ఇప్పియండి. వాళ్ళ భార్య వాళ్ళ తల్లిదండ్రులు రోడ్డు మీద పడకుండా. డబ్బులు ఎందుకు ఇస్తారండి మీరు? డబ్బులు ఎందుకు ఇస్తారు? డబ్బులు ఇస్తే వాళ్ళు ఎంజాయ్ చేస్తారు, అవి అయిపోతాయి. ఇంక మీరు ఎలా గుర్తుపెట్టుకుంటారు వాళ్ళు? అలా కాదు, వాళ్ళకి ఏదైనా ఉద్యోగం కల్పించండి. వాడిని మర్డర్ చేసేయాలి ఇమీడియట్గా. వాడిని ఉంచడానికి లేదు జైల్లో. ఆ అమ్మాయిని ఎవరినైనా చంపారు అంటే కనుక మర్డర్ చేసేయడమే వాడిని కూడా. ఇప్పుడు మన చిన్నపిల్లని ఎవరినో చంపేశారు, ఏం చేశారండి? జైల్లో పెట్టి అన్నం పెడుతున్నారు. వాళ్ళకి పోయిన ప్రాణాన్ని మీరు తీసుకొచ్చిస్తారా? ఇవ్వరు కదా. కాబట్టి అలా చేయొద్దు సార్. ఇమీడియట్గా చంపేయండి. ఎందుకు ఆలోచిస్తున్నారు మీరు? దేనికి ఆలోచిస్తున్నారు? మాకు కదా రావాల్సిన ఆలోచన ఒకటి. పోతే తర్వాత పోలీస్ డిపార్ట్మెంట్లో ఏదన్నా అన్యాయం జరిగింది అని అంటే ఇమీడియట్గా యాక్షన్ తీసుకోవాలి. ఏ శాఖలో అయినా కానీ బ్లాక్మెయిల్ చేయకూడదు. ఆ అమ్మాయి ప్రమేయం లేకుండా ఏ శాఖలో అయినా కానీ, ఏ డిపార్ట్మెంట్లో కానీ ఆడదాని ప్రమేయం లేకుండా నేను నీకు న్యాయం చేస్తాను, నీకు కష్టం వచ్చి నా దగ్గరికి వచ్చావు కాబట్టి నేను నీకు న్యాయం చేస్తాను, కాబట్టి నేను చెప్పినట్టు విను, లేదంటే
నాకు మరి ఎంతో కొంత డబ్బులు అసలు కాదండి, గవర్నమెంట్ డబ్బులు ఇస్తుంది కదా సార్, వీళ్ళకి మేమెందుకు ఇవ్వాలి అసలు? కష్టం వచ్చి మేము వాళ్ళ దగ్గరికి వెళ్తే న్యాయం చేయమని డబ్బులు ఇవ్వటం ఏంటండి? ఈ శాఖలో కదా, ప్రతి శాఖలో సార్, ప్రతి శాఖలో అడుగుతున్నారు, జీతాలు తీసుకుంటున్నారు కదా సార్. గవర్నమెంట్కి పనిచేస్తూ గవర్నమెంట్ దగ్గర డబ్బులు తీసుకుంటూ వాళ్ళు మళ్ళీ మా దగ్గర లంచాలు అడగడం ఏంటండి? లంచాలు ఏంటి? లంచం తీసుకున్నా కానీ ఉద్యోగాల్లో నుంచి వాళ్ళని తొలగించాలి. లంచాలు తీసుకోవడానికి లేదు. దేనికి తీసుకోవాలండి లంచాలు? ఆ లంచాలు కూడా ఏంటండి? ఎవరన్నా ప్రేమతో సార్ అయ్యగారు మీరు చేశారు, ఇదిగోండి మీకు ఎంత ఇస్తున్నాం తులమ పొలమ అంటే అది వేరు, ప్రేమతో ఇచ్చేది. బలవంతం చేయటం ఏంటండి? హెరాస్ చేయటం ఏంటండి? వాళ్ళ కష్టం వచ్చి వాళ్ళ బాధలు వచ్చి మీకు చెప్పుకుంటుంటే బ్లాక్మెయిల్ చేస్తారా? నువ్వు వస్తావా లేకపోతే ఏమన్నా మాకు న్యాయం చేస్తావని బ్లాక్మెయిల్ చేస్తారా? ప్రతి దాంట్లో ఉన్నాయండి కొంతమంది జనాలు, ప్రతి దాంట్లో ఉన్నాయి. అది మీరు ఖండించాలి. ఏదొచ్చినా ఇమీడియట్లీ యాక్షన్ తీసుకోవాలి. మెయిన్ ఒకటే సార్, వీటన్నిటికీ కొన్నిటికి భయం అనేది ఏర్పడాలి అంటే ఇమీడియట్లీ మీరు ఉద్యోగంలో నుంచి పూర్తిగా తొలగించాలి. పూర్తిగా తొలగిస్తేనే వాళ్ళు మాట వింటారు. తొలగించకపోతే వాళ్ళ మాట వినరు సార్. ఇవాళ తీసేస్తారు, రేపు పొద్దున పెట్టేసుకుంటారు. వాళ్ళకు కూడా అదే ధీమా ఉంటుంది. ఎందుకు ఉండదు? అది కరెక్ట్ కాదు. రెండోది, ఆడవాళ్ళకి ఎప్పుడైనా కానీ ఇబ్బంది కలిగి పలానా వాళ్ళకి చెప్పుకుంటే, అమ్మ ఇదిగో నీకు ఇది న్యాయం చేస్తాను అని చెప్పేసేసి అనాలి, కానీ వాళ్ళని ఏ రకంగా ఇబ్బందులు పెట్టడానికి చేయకూడదండి. పోతే చేయకూడదు. ఇంకోటి ఏంటంటే సార్ విషయం, ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు సార్ గురించి మాట్లాడదాం. మీరు ఏ రకంగా అయినా కానీ ఎట్లాగైనా కానీ ఇప్పుడు ఒక సార్ అన్నారు మొన్న, సుధాకర్ సారు సంథింగ్ ఎవరో అన్నారు సార్, ఏమనంటే సిద్ధార్థ్ గారు, ఏది చంద్రబాబు నాయుడు గారు తాలూకా లాయర్ గారి గురించి ఒక ఆయన మాట్లాడారు. ఏమని, అతను ఎంత సీనియర్ లాయర్ అయ్యి ఉండి కూడా చంద్రబాబు నాయుడు గారు కేసు వాదించలేకపోయారు, ఓడిపోయారు, ఆయనకి చేత కాలేదు అని చెప్పేసి అంటున్నారు. చేత కాలేదేంటి సార్? చేత కాలేదేంటి? అంత పెద్ద లాయరు, అంత సీనియర్ లాయరు ఓడిపోయాడు ఏంటి సార్? ఓడిపోయేలా చేశారు. ఆల్రెడీ అక్కడ మీరు ఫిక్స్ అయ్యారు. ఏమని? బెయిల్ రాకూడదు, అతను బయటికి రాకూడదు, జైల్లో మగ్గిపోవాలి, జైల్లో అతను ఏదో ఒకటి చేయాలని మీరు ఫిక్స్ అయ్యారు. మీరు ఫిక్స్ అయినప్పుడు ఎందుకు వస్తుంది సార్? మీరు ఫిక్స్ అయ్యారు కదా, ఫిక్స్ అయినప్పుడు ఆయన కాదు 100 మందిని తీసుకొచ్చి కోర్టులో పెట్టి నుంచోబెట్టి, అయ్యా సార్కి మీరు బెయిల్ ఇవ్వండి అయ్యా, అతనికి ప్రాణహాని ఉంది అని చెప్పినా కానీ ఎందుకు వింటారు సార్? ఎవరైనా ఎందుకు వింటారు? ఫిక్స్ అయిపోయారు కదా, తమరు ఫిక్స్ అయిపోయి వద్దు అనుకొని డిసైడ్ అయిపోయారు. నాకు చెప్పకూడదు పెట్టారుగా, నేను కూడా చెప్పకూడదు పెడతాను అంటున్నారు సార్. మనిషిని కాకపోయినా వయసుని గౌరవించండి సార్. మాకు ఆయన ఎక్కువనో మీరు ఎక్కువనో, ఆయన తక్కువనో మీరు తక్కువనే కాదండి. ఇప్పుడు మనం చూపించే ప్రేమను బట్టి ఎదుటోళ్ళకి ఫీలింగ్ వస్తుంది సార్. పిల్లలనైనా మనం కొడితే వెళ్ళిపోతారు, దగ్గరికి తీసుకుంటే వస్తారు. అట్లాగే ఎందుకు అంటే ఇష్టం. ఇప్పుడు జగన్ గారు అంటే ఆయన యంగ్ కాబట్టి ఆయన మీద ఫ్యాన్స్ బోల్డ్ మంది ఉండొచ్చు. పవన్ కళ్యాణ్ గారు యంగ్ కాబట్టి, రెండోది ఆయనకి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది కాబట్టి, ఆయన సినీ యాక్టర్ కాబట్టి ఆయనకు ఒక ఫాలోయింగ్ ఉండొచ్చు. చంద్రబాబు నాయుడు గారికి ఏముంది సార్ చెప్పండి? ఏం లేదు కదా. మరి ఆయనకి ఫాలోయింగ్ ఎందుకు ఉందంటే ఆయన్ని వేల కోట్ల మంది ప్రజలు నాన్న అనుకుంటున్నారు. ఆయన చేసిన మంచి పనులు అలా ఉన్నాయి. ఎవరు నోటైనా విన్నామన్నా ఒక్కళ్ళు కూడా చేయడానికి కదా సార్. అందరూ ఆయనకి న్యాయం చేయాలి అంటున్నారు. ఒకటి సార్, అది ఆ రకంగా. కానీ మీరు ఎంత దారుణంగా అయితే ఆయన్ని ఇబ్బంది పెట్టి, టార్చర్ పెట్టి, ఆయన్ని మానసిక శోభ గురి చేశారు. ఇవన్నీ మీరు తిరిగిస్తారా సార్? చెప్పండి. ఆయన్ని ఇబ్బంది పెట్టినాటికి, ఆయన పరువు తీసిన దానికి ఆయన్ని ఇబ్బంది పెట్టి, ఆయన్ని హెరాస్ చేసి రోడ్డు మీదకి లాగి, మాకు లాయర్లకైన ఖర్చులకి, శ్రమలకి ఆయన మీద బొద జల్లినందుకు, వీటన్నిటికీ కూడా మీరు మాకు ఏమిస్తారు చెప్పండి? అంటే నాకు చెప్పడం రాలేదు. మీరు మాకు ఏమి పరిష్కారం చూపిస్తారు చెప్పండి? పరిష్కారం ఏం చూపిస్తారు? ఏం చేస్తారు? మీరు చేసిన దానికి వాళ్ళు పరువు నష్టం దావా వేస్తారు. ఇప్పుడు ఈ కేసు ఎట్టగా ఫాల్స్, అది అందరికీ తెలుసు. వేల కోట్ల మంది ప్రజలకు మొత్తానికి తెలుసు మీరు చేసింది ఫాల్స్ కేసు, ఇది ఫాల్సే పెట్టారన్న విషయం అందరికీ తెలుస్తుంది. మరి మీరు ఏం చేస్తారు? వాళ్ళకి న్యాయం ఏ పరంగా న్యాయం చేస్తారు? ఇంకొకటి, ఇప్పుడు ఆయన ఏదైనా చేస్తారు, సెక్యూరిటీ లేదు, జైలర్లు మారుతున్నారు అంటున్నారు, సెక్యూరిటీ లేదు, రేపు ఏదైనా జరుగుతుంది సార్, జరుగుతుంది. ఏం చెప్తారు?
ఇప్పుడు చాలామంది సినిమాల్లో చూస్తున్నాం కదా సార్, నీకెందుకు, నువ్వు ఏదో ఒకటి చెయ్యి, నువ్వు ఇప్పుడు 60 ఏళ్ల తర్వాత రిటైర్మెంట్ అవుతావు కదా, నీకు ఈలోపే నేను ఫ్యూచర్ అంతా నీకు మంచి చెడు చూస్తాను, నీ భార్య పిల్లలకి నేను ఏదో ఒక రకంగా నీడ కల్పిస్తాను, మహా అంటే ఏముంది తప్పు చేసి జైలుకి వెళ్ళిపోమంటే ఎన్ని సినిమాలు మనం చూస్తున్నాం కదా సార్, అవన్నీ తెల్లారులేస్తే చూస్తున్నాం కదా. ఆయనదేం పోయింది, ఆయన చేసేసి వెళ్ళిపోతారు, భార్య పిల్లలకి న్యాయం జరిగింది, ఇక ఆయన ఉన్నా ఒకటే లేకపోయినా ఒకటే. కానీ నష్టపోయిన వాటికి చెప్తారు, బాగానే ఉంది. ఇప్పుడు పిల్లలకి తండ్రి అనేవారు లేకుండా పోతారు. ఆ తండ్రిని మీరు ఇస్తారా చెప్పండి? ఆ తండ్రిని ఆ పిల్లలకి మీరు ఇస్తారా? మాకు కావాల్సింది న్యాయం కాదు సార్, నాన్న న్యాయం కాదు, నాన్న కావాలి, చంద్రబాబు నాయుడు గారు కావాలి. ఆయన ఆ రకంగా ఇబ్బంది పెట్టి ఒక్కొక్కసారి అనిపిస్తుంది సార్, తండ్రి నాన్న కాదు, మేము ఓడిపోయాం, మా తప్పు అయిపోయింది, మమ్మల్ని క్షమించండి, మా నాన్నను వదిలేయండి. నాకు అనిపించింది సార్, అనిపించింది తప్పైంది, మా నాన్నను వదిలేయండి, ఏంటి ఆయన బదులుగా నేను మీ కాళ్ళు పట్టుకుంటాను, మా నాన్న మాకు అప్పచెప్పండి అని గుండెలు పగిలిపోయినాయి. అంత బాధేసింది మీరు చేసిన పనికి. పెద్ద ఆయన సార్, ఆయన ఏ రకంగా మీరు ఇబ్బంది పెడతారు ఆయన్ని? సిఐడి వాళ్ళు ఆయన్ని కావాలని అంతసేపు కూర్చోబెట్టి తిండి పెట్టకుండా, టైం టు టైం మంచి చెడు చూడకుండా గంటలు వెయిట్ చేయించి కూర్చోబెట్టి ఆయన్ని మానసికంగా శారీరకంగా ఇబ్బందులు పెట్టి ఆయన ఆ రకంగా చేశారు. అది ఎంత మటుకు కరెక్ట్ చెప్పండి? పెద్ద మనిషిని కూర్చోబెట్టారు కోర్టులో, మామూలు వాళ్ళు అంటే గంటలు కూర్చుంటారు. ఆ మనిషి వచ్చినా కానీ మన మేడం జడ్జి గారు చెప్తున్నారు కదా, వేల కోట్ల మంది అంతసేపు ఆయన్ని కూర్చోబెట్టి బాధపెట్టి లాస్ట్లో ఏం తీర్పిచ్చారు? బెయిల్ రాదు, జైలుకి పంపించండి అన్నారు. ఆయన జైలుకి వెళ్తుంటే ఎంతమంది సార్ బాధపడుతున్నారు చెప్పండి? ఎంతమంది బాధపడుతున్నారు? వేల కోట్ల మంది బాధపడుతున్నారు. నాకు అనిపించింది నాన్న లేరు. ఒకటి సార్, నేనైతే మనస్ఫూర్తిగా నా ఇంట్లో ఉండి నేను చెప్తున్నా, ఒక్కరోజు ఆ దేవుణ్ణి నేను ఒకటే అడుగుతున్నా, ఆ దేవుణ్ణి నేను నా చివరి దాకా నేను చనిపోయేలోపు నేను ఒక్కటే అడుగుతున్నా, తండ్రి అవకాశం ఇస్తే, ఆ దేవుడు నాకు అవకాశం ఇస్తే ఒక్కరోజు చంద్రబాబు నాయుడు గారికి వారి పాదాల దగ్గర కూర్చొని, వాళ్ళ పాదాల దగ్గర కూర్చొని ఆయనకి సేవ చేసే భాగ్యం కలిగించమని ఒక్కరోజు మనం కోరుకుంటున్నాం. ఎందుకు? ప్రేమ సార్. మేము అనుకున్నాం ఆయన్ని తండ్రి అని, అది మనసులో నుంచి రావాలి సార్, నోట్లో నుంచి జగనన్న కాదు, మనసులో నుంచి రావాలి ప్రజలకి జగనన్న అని. ఎవరికి రావట్లే ప్రజలకి జగనన్న అనేది మనస్ఫూర్తిగా రావట్లేదు, భయంతో అంటున్నారు జగనన్న న్యాయం చేయాలని, మనస్ఫూర్తిగా రావట్లా. ముసలోళ్ళని కొడుతున్నారు, వయసోళ్ళని కొడుతున్నారు, అన్ని సెక్షన్స్ పెడుతున్నారు. ఎందుకు సార్ ఇవన్నీ చేస్తున్నారు చెప్పండి? ఇప్పుడు మీరు ఏం సాధించాలి? ఏమైనా ఉందా సార్ దీంట్లో? మీరు ఇన్ని చేయటం వల్ల మీరు ఏమైనా సాధించేది ఏమైనా ఉందా చెప్పండి? ఏం లేదు కదా. మరి ఎందుకని ఈ రకంగా చేస్తున్నారు మీరు? నాకైతే అర్థం కాలేదు. కానీ సార్, నేను ఒక్కటే కోరుకుంటున్నాను సార్, చంద్రబాబు నాయుడు గారికి ఇప్పుడు మీరు చేసిన పనులు ఏమాత్రం అది సబబు కాదు సార్, ఏమాత్రం కూడా సబబు కాదు. ఇప్పుడు వేల కోట్ల మంది ప్రజలకి మీరు ఏమి ఇద్దాం అనుకుంటున్నారు చెప్పండి? ఏమి అంటే మిమ్మల్ని చూసి ఏం నేర్చుకోమని చెప్తారు చెప్పండి? ఏం నేర్చుకోమని చెప్తారు? మానభంగాలు, మర్డర్లు ఇలాగా. ఇప్పుడు మిమ్మల్ని చూసి మీరు చేసిన పనుల వల్ల, కేవలం మీరు చేసిన పనుల వల్ల ఇప్పుడు అధికారులు చాలామంది కూడా మారిపోతారు. రేపొద్దున ఏ జడ్జి గారిని, అంటే నేను జడ్జి అమ్మగారిని నేను తప్పు పట్టట్లా, ప్రజలు చెప్తున్న మాట నేను చెప్తున్నాను. నాకు ఆవిడెవరో ముక్కు మొహం తెలియదు సార్, ప్రజలు చెప్తున్న మాట చెప్తున్నాను. కోర్టుకి వెళ్ళాలంటే భయపడతారు. అది మన కేసులో నిజాయితీ ఉన్నా కానీ అధికారులని నమ్మాలంటే ఏంటి ప్రజలు భయపడతారు. ఏం జరిగిద్దో, మనకి న్యాయం జరుగుతుందో లేదో, జరిగేలా చేస్తారో లేదో అని అదొక రకమైన అపనమ్మకం అనేది ఏర్పడిపోతుంది మీరు చేసిన పనుల వల్ల. ఇక రెండోది, పోలీస్ డిపార్ట్మెంట్ని మీరు చేసిన పనుల వల్ల ఎవరన్నా కష్టం వచ్చి, అయ్యా నాకు ఈ కష్టం జరిగిందని ఏ డిపార్ట్మెంట్కి వెళ్ళి చెప్దామన్నా అక్కడ మమ్మల్ని ఏ రకంగా స్పందిస్తారో కూడా తెలియకుండా మళ్ళీ అదొక భయం పట్టుకుంటుంది సార్, అదొక భయం పట్టుకుంటుంది. ఇక ఎలా నమ్మమంటారు?
మిమ్మల్ని ఏ విధంగా నమ్మమంటారు చెప్పండి మీరు? కానీ ఏది ఏమైనా కానీ చంద్రబాబు నాయుడు గారిని మీరు ఆ రకంగా చేయటం అనేది బాలేదు సార్. మీరు అనుకోండి, నా చెల్లెలు ఒక అన్నకి చెప్పింది అని మీరు అనుకోండి. కక్షలు పెట్టుకోమాకండి సార్. దేనికి సార్? మనం ఎన్నాళ్ళు ఉంటామో తెలియదు, ఎన్నేళ్ళు ఉంటామో తెలియదు. ఏంటి, అందరం కలిసి ప్రయాణం చేయాలి. మీరు, మేము, ప్రజలు అందరం కలిసి మనం ప్రయాణం చేయాలి. కక్షలు, సాధింపులు ఇవన్నీ చేయడం వల్ల ఏం మిగులుతుంది సార్? మీకైనా మాకైనా ఏం మిగులుతుంది? ఏం మిగలదు. లాస్ట్కి ఇప్పుడు రేపు పొద్దున చంద్రబాబు నాయుడు గారిని మీరు ఏమైనా చేశారనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్, అంటే నాకు కొన్ని చెప్పడం రాదు, ఏమైనా బై మిస్టేక్స్ ఏమైనా ఉంటే మా చెల్లెలు చెప్పింది అని లేదా నా బిడ్డ చెప్పింది అని మీరు అనుకోండి, కానీ దాన్ని తప్పుగా తీసుకోకండి. రేపు పొద్దున ఆయనకి ఏదైనా జరిగింది, రాష్ట్రం అయిపోతుందంటే రాష్ట్రం మొత్తం నాశనం అయిపోతుంది, రావణ కాష్టం వచ్చేస్తుంది. ఆ రకంగా చేసేస్తారు. అదంతా జరగడం వల్ల కారణం ఎవరంటారు? మీరే, కేవలం మీరు మాత్రమే కారణం అవుతారు. ఎందుకంటే మీరు అలా చేయడం వల్ల వాళ్ళు వీళ్ళని కొట్టి, వీళ్ళు వాళ్ళని కొట్టి, ఇంతమంది కొట్టుకొని ఇబ్బందులు పడి, బాధలు పడి, ఇంత హెరాస్మెంట్ చేసి ఇవన్నీ చేస్తారు. లాస్ట్కి మీరేం సాధించారు చెప్పండి? వీటి నుంచి మీరు ఏం సాధించారు? ఏమీ సాధించకపోగా ఇంకొంచెం మీరు కక్షని పెంచుకుంటున్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు చేయవలసింది ఏంటంటే సార్, కొంతమంది సలహాలు మీరు వినొద్దు. మీ సలహాలు మీరు తీసుకోండి. కొంతమంది సలహాలు తీసుకునే ముందు అది కరెక్టా రాంగానే చూడండి. కొంతమంది అంటున్నారు సార్, రోజా గారు కాదు, పోలీస్ డిపార్ట్మెంటు ఈ సెక్షన్ పెట్టాము, బయటికి రాకూడదు, నలుగురు ఉండకూడదు, అలా చేయకూడదు, ఇలా చేయకూడదు అని అంటున్నారు సార్. మరి అది వైసీపీ వాళ్ళకి వర్తించదా సార్? తెలుగుదేశం వాళ్ళకి వర్తిస్తుందా? వైసీపీ వాళ్ళకి వర్తించదా మాట? మరి ఎలా బాంబులు పేల్చుకుంటారు సార్? ఎలాగా ఇష్టం వచ్చినట్టుగా చేసుకుంటారు? స్వీట్లు పంచుకొని బాంబులు కాల్చుకుని ఇష్టాసారంగా ఎలా చేస్తారండి? అంటే ఇక్కడే మీకు అర్థమవుతుంది కదా సార్, ఇక్కడే అర్థమవుతుంది ఇది మీరు చేపిస్తున్నారని ఇక్కడే అర్థమవుతుంది. పోలీసు శాఖ మొత్తం ఏం చేస్తున్నారు? వాళ్ళ పండగ చేసుకునే వాళ్ళనేమో చేసుకోండి అని వదిలేస్తున్నారు. ఏమీ లేకుండా వచ్చి 2-3 ఇళ్లలో కూర్చున్నా కూడా లాక్కొని పోతున్నారు. ఎందుకని సార్? అంటే మీకు భయం వేస్తుందా? మీకు అక్కడ అర్థమైపోయింది. ఇళ్లల్లో కూర్చున్నా కలవనియొద్దు, ఇంట్లో మాట్లాడుకున్నా కలవనియొద్దు, ఫోన్ చేసినా కలవనియొద్దు, రోడ్డు మీదకి వస్తే కలవనియొద్దు. మీకు దీన్ని భయం వేస్తుందని అంటారు కానీ సార్, ఇక్కడ నేనేదో మీరు అనుకుంటున్నారు సార్, ఏదో వీళ్ళని కట్టేస్తున్నాను, ఏదో చేసేస్తున్నాను అని మీరు అనుకోమాకండి. పిల్లిని కూడా గదిలో పెట్టి కొడితే అది పులి అయిపోతుంది. మీరు అలా చేయొద్దు సార్. కక్ష సాధించొద్దు. కక్ష సాధించి మీరేం పొందుతారండి? కక్ష సాధించి మీరు ఏం పొందుతారు? కక్ష సాధించి కాదు, ప్రేమతో తీసుకోవాలి ప్రజల దగ్గర. మనం ప్రేమతో తీసుకోకుండా కక్ష సాధించి మీరు ఏం చేస్తారు చెప్పండి? ఊరికే మీరు జనం ముందు, ప్రజల ముందు అంతా చెడ్డ అయిపోవటం తప్ప ఇలా చేశాడని. ఇప్పుడు ఒకటి సార్, నరుల దృష్టికి నల్లరాయి అయినా పతనం అయిపోతుంది అనేది అంటారు చూసారు శాస్త్రం. అట్లాగా మీరు చేసిన పనులకి ఆ రకంగా ఉంటుంది. ఏ తల్లి కడుపు మంట ఎలా ఉంటుందో తెలియదు, చెప్పలేం. మీరు ఎందుకు నానుతున్నారు? మీతో పాటు మీ భార్య బిడ్డలను కూడా నానేలాగా ఎందుకు చేస్తున్నారు చెప్పండి? మీతో పాటు మీ భార్య బిడ్డల్ని కూడా అలాగ ఎందుకు అయ్యేలా చేస్తున్నారు? అంటే వాళ్ళు ఉసురు కొట్టుకోదంటారా? కొట్టుకుంటుంది కదా, ఎందుకు చేస్తున్నారు మీరు? మీరు దిగిపోయే 6 నెలల్లో నేను ఎట్టగా దిగిపోతానని మీకు మ్యాటర్ అర్థమైపోయింది. అర్థమైనప్పుడు మీరు ఏం చేయాలి? మౌనంగా చేసుకుంటూ పోవాలి పనులు. ఈ రకంగాన పోలీసులను పెట్టించి కొట్టించి జనాల్ని అరెస్టులు చేయించి సెక్షన్స్ పెట్టించి ఇవన్నీ దేనికి చేస్తున్నారు? దేనికి చేస్తున్నారు సార్ మీరు? దీనివల్ల మీకు ఏం ఒరుగుతుందో లేదో తీసి పక్కన పెడితే అసలు చాలా అంటే చాలా నష్టం మాకు కలుగుతుంది. ప్రజలకు డబ్బులు ఎంత ఆగమండి. పోలీసుల వారికి మీరు చేసిన ఈ వారం రోజులు మీరు చేసిన తలకాయ నొప్పి పనులకి ఏంటి, పోలీసులకి తిండి ఖర్చులు, వాహన ఖర్చులు, ఆయిల్ ఖర్చులు, వాళ్ళు చేసే దాన్ని ఏమంటారు, మేబీ ఇంకా వగేరా ఖర్చులు ఏదైనా కానీ వీటన్నిటికీ ఎక్కడి నుంచి వస్తుందండి సొమ్ము? ప్రజల సొమ్మే కదా. అంటే అది మా సొమ్మే కదా సార్, మీది కాదు కదా సార్, మా సొమ్మే కదా. చేస్తారు, మీరు ఎందుకు చేయరు? ఇప్పుడు వాళ్ళు చేస్తేనేమో అన్యాయమా? మీరు అంటున్నారు కదా, వాళ్ళు వాటర్ బాటిల్ ఎంత కాస్ట్లీ తాగారు, వీళ్ళు వాటర్ బాటిల్ ఎంత కాస్ట్లీ తాగారని. మరి చెప్పుకుంటూ పోతే మరి ఇప్పుడు ఒకటి సార్, మనం 1 ఏళ్ళు అటు చూపించే ముందు మిగతా 4 ఏళ్ళు మన వైపు ఉంటాయి. అందరూ అంటున్నారు మరి చెప్పులు కాస్ట్లీ వేసుకుంటున్నారు, ఆయన కూడా మంచి హుందాలో ఉన్నారు అని చెప్పేసి మాట్లాడుతున్నారు కదా.
ఏంటి సార్ అది? మీరు చేయట్లేదా? మీరేం చేయట్లేదా? ఏదో చాలామంది అంటున్నారు సార్, మీరు పిల్లల్ని చూడటానికి వెళ్ళినప్పుడు స్పెషల్ ఫ్లైట్లో వెళ్ళారు అని. అంటే నాకు పెద్ద సబ్జెక్ట్ లేదు, నాకు పెద్ద దాని గురించి తెలీదు. బట్ తెలిసిన మట్టుకైతే నేను మాట్లాడుతున్నాను. మీరు వెళ్ళారు అని చెప్పేసి అంటున్నారు కదా, మరి ఆ ఫ్లైట్ ఖర్చులు ఉంటాయి కదా, ఇంకా వగేరా చాలా ఖర్చులు ఉంటాయి. ఆ ఖర్చులు ఎవరివి? ఎవరి ఖర్చులు సార్ అవన్నీ? ఎవరి సొమ్ము అది? మా సొమ్ము కాదా? మా సొమ్ము కాదా అది? మీకు ఎక్కడి నుంచి వచ్చిన సొమ్ము అది? మా సొమ్మే కదా అది. మరి దానికి మీరు ఏం లెక్క చెప్తారు? చెప్పండి, ఏం లెక్క చెప్తారు? రెండోది, మద్యం గురించి ఖండిస్తానన్నారు. మద్యం గురించి ఏం ఖండించారండి? ఏం ఖండించలా. ఇక ఎక్కువైపోయింది. మరి ఇసుక దోపిడీ చాలామంది అంటున్నారు సార్, అది తమరి గురించి కాదు, నాకు తెలియదు. బట్ జనం అనుకుంటున్నారు కాబట్టి చెప్తున్నాను. ఇసుక దోపిడీ అంట, ఇంకేంటేంటో చాలా ఉన్నాయి చెప్పుకుంటూ పోతే. మరి వాటన్నిటిని మరి మీరు ఎందుకు ఖండించట్లేదు? తప్పు చేస్తున్నప్పుడు మీ వెనకాల ఆ తప్పు మీ మీద పడకుండా మీరు ఎందుకు ఖండించట్లేదండి? దేనికి ఖండించట్లేదు? చాలామంది పట్టాదారు పాస్బుక్ మీద జగన్ గారి ఫోటోలు ఏంటండి, జగన్ గారి ఫోటోలు ఏంటి, మా ఫోటోలు రావాలి, లేదా దేవుడి ఫోటోలు రావాలి కదా, ఆయన ఫోటోలు ఏంటి అంటున్నారు. మరి ఆరు సొమ్ముకి మీరు ఫోటోలు పెట్టుకోవడం ఏంటి సార్? మీరు ఏమైనా ఇస్తే మీ ఫోటోలు పెట్టుకోండి. మీరు ఇవ్వకుండా మీ ఫోటోలు ఎందుకు పెట్టుకుంటారు సార్? ఎట్టుందంటే పక్కన వాళ్ళు ఎవరో ఇల్లు కట్టుకుంటే ఇంకొకళ్ళు వచ్చి రిబ్బన్ కటింగ్ చేసినట్టుంది. మీరు ఎట్ట చేస్తారు సార్? ఎట్ట చేస్తారు? రాజధాని కట్టలేదు, గుంటూరు అంతా బాగలేదు, ప్రజలకి రోడ్డు లేదు, ఇవన్నీ చెప్తున్నారు కదా. మరి నడుస్తున్నారు కదా సార్, మీరు నడుస్తున్నారు, మీకు తెలియట్లేదా? చంద్రబాబు నాయుడు గారు ఏమేమి చేశారు, వేల కోట్ల మంది ప్రజలకి ఏం చేశారనేది అందరికీ తెలుసు. మీరు చెప్తే సరిపోదు సార్. వేల కోట్ల మంది అందరూ చెప్తున్నారు ఏం చేశారనేది. ఏం చేయకుండానే ప్రజల మొత్తం ఆయన కావాలంటున్నారా? లేదు కదా. వేల కోట్ల మంది అంత బాధపడుతున్నారు ఆయన కోసం అంటే ఏం చేయకుండానే అడుగుతారా? చెప్పండి. ఒక పని చేయండి సార్, మీరు ఆయన ఏదో వాస్తవంగా 100కి 1000% మా నాన్నగారు ఏ తప్పు చేయలేదు అంటే చంద్రబాబు నాయుడు గారు ఏ తప్పు చేయలేదు, ఆయన మాకు తండ్రితో సమానమే, ఆయన మా తండ్రే సార్, ఆయన మా నాన్నగారు అంతే. ఆయన ఏ తప్పు చేయలేదు. మీరు డబ్బుల గురించి మాట్లాడితే ఇంత తీశారు అంత తీశారు. ఒక పని చేయండి సార్, ఒక పని చేయండి. మీకు డబ్బు మీద అంత యామోహం ఉండి డబ్బుల గురించి మీరు మాట్లాడేటట్టయితే మా ప్రజలే చెప్పండి. మీరు ఒక లెక్క చెప్పండి, మనిషికి ఎంత అని చెప్పి మీకు ఇస్తాం. మా నాన్నని మాకు ఇచ్చేయండి, మనిషికి ఎంత అని చెప్పేసి మేము ఇస్తాం సార్. తీసుకోండి. మీకు ఏమైనా ఎంజాయ్మెంట్ ఖర్చులు ఏమైనా ఉంటే తీసుకొని పెట్టుకోండి. లేకపోతే మీరు ఇంకేమన్నా ప్రాపర్టీ కానీ మేబీ ఇంకేదన్నా చేద్దాం అనుకుంటున్నారేమో, మా డబ్బులతో మీరు తీసుకోండి, మేము ఇస్తాం. మా తండ్రి కోసం మేము ఏం చేయడానికన్నా సిద్ధంగా ఉన్నాం సార్, ఏం చేయడానికన్నా సిద్ధంగా ఉన్నాం. మహా అంటే ఉంది, ఒక 10 రోజులు కడుపు మార్చుకుంటాం, ఒక 4 రోజులు మా పిల్లల్ని స్కూల్కి మానేసుకుంటాం. మా ఖర్చు లేదో తీసుకొని మీకు ఇస్తాం, మా వేల ప్రజలు మొత్తం మీకు ఇస్తాం. తీసుకొని ఖర్చు పెట్టుకోండి. మీకు ఏమైనా కావాలా ఎంజాయ్మెంట్లు కానీ ఇంకేమైనా కావాల్సి వస్తే ఖర్చు పెట్టుకోండి. అంతేగాని అట్ట చేశారు ఆ డబ్బులు లెక్క చెప్పండి. ఏంటి సార్ లెక్క చెప్పేది? మిగతా తప్పు చేసిన వాళ్ళందరినీ లెక్కలు అడగకుండా ఆయన్ని అడుగుతారేంటి లెక్కలు? మీరు ఆయన్ని లెక్కలు అడుగుతారేంటండి? అసలు ముందు ఎఫ్ఐఆర్లో పేరు ఉండాలి, పేరు లేదు. అక్కడికి వెళ్ళాక పేరు పెడతారా? ఎలా పెడతారు సార్ పేరు? ఎలా ఎఫ్ఐఆర్లో పెడతారండి పేరు? తారుమారు చేశారండి. మీ మనస్సాక్షికి తెలియట్లేదు సార్. మీరు కూడా ప్రభువుని నమ్ముకుంటున్నారు కదా సార్, దండం పెడుతున్నారు. మేము నమ్ముకుంటాం, దండం పెడుతున్నాం. ఆ ప్రభువు చెప్పలేదండి అన్యాయం చేయకూడదు, న్యాయమే చేయాలి అని చెప్పి? పరలోక ప్రభు చెప్పలేదండి? చెప్పారు కదా. మరి మీకు మనస్సాక్షి ఉంది కదా సార్, మీరు ఎందుకు చేస్తున్నారు ఈ పనులన్నీ? దేనికి చేస్తున్నారు? అదొకటి. ఇంకొకటి, చాలామంది కొంతమంది సినీ యాక్టర్లు డబ్బే సార్. ఆయన ఆ రకంగా బాధల్లో ఉంటే ఒక్కళ్ళు కూడా వచ్చి పరామర్శించకుండా జగన్ గారు మాత్రం సీఎం పదవి తీసుకున్నప్పుడు బొకేల మీద బొకేలు వచ్చి ఇచ్చారు కదా సార్. మరి ఆ లెక్కలో మరి నాన్నకి ఇంత కష్టం కలిగితే నాన్నగారికి ఒక్కళ్ళు కూడా కొంతమంది సినీ యాక్టర్లు బయటకు వచ్చి ఆయనకి ఈ అన్యాయం జరిగిందని చెప్పలేకపోతున్నారు. ఎందుకంటే రేపు మన సంపాదన పోద్దేమో. మనిషిగా ఏం ఆలోచించాలంటే ఇప్పుడు దాకా మనం సంపాదించాంగా, న్యాయం వైపు మాట్లాడదాం. ఇక ఇప్పుడు ఎంత కష్టపడ్డా ఎంత సంపాదించినా ఏ మనిషి అయినా 70-80 ఏళ్ళకు మించి బతకడండి. మీరు ఆల్రెడీ కొంతమంది సంపాదించుకున్న వాళ్ళు చాలా సంపాదించేసుకున్నారు, చాలా విధాలుగా అన్ని సేఫ్గా సెక్యూరిటీగా మంచిగా ఉండాలి కూడా.
ఇక చాలు సార్. ఆయన కోసం పోరాడకుండా ఇంకా సంపాదన గురించి పట్టుకొని ఎవరు ఒక్కళ్ళు కూడా వచ్చి ఆయన పరామర్శించలా. దేవుడు నిజంగా ఆ తండ్రి పరమేశ్వరుడే పంపించాడు. పవన్ కళ్యాణ్ గారు వచ్చి రోడ్డు మీద పడుకొని గోల్ చేసి అల్లరి చేసి ఆయన్ని కాపాడుకుంటూ వచ్చి ఇన్ని చేస్తే కొంతమంది నీతి లేని కుక్కలు, కొంతమంది నీతి లేని గజ్జి కుక్కలు ఏం మాట్లాడుతున్నారు? అరే దత్తపుత్రుడుకి ఉంచుకున్న దాని కొడుక్కి బాగా ఇది ఎక్కువైపోయింది, కన్న కొడుకు అంటే ఉంచుకున్న దాని కొడుక్కే బాగా ఎక్కువైంది అంటున్నారు. ఉంచుకున్న దాని కొడుకేంటి సార్? ఎవిడెన్స్ ఉన్నాయా? ఇప్పుడు ఆ మాట అన్నాడు ఆయన. ఆయనకు ఒక ఫ్యామిలీ ఉంది కదా. ఇప్పుడు మా నాన్నగారు మాకు ఒక నేర్పించారు, వేప చెట్టుకి వేపకాయ కాసిద్ది, మామిడి చెట్టుకి మామిడికాయ కాసిద్ది. మా నాన్నగారు ఒకటే నేర్పించారు, అనకురా అనేవు, చెడకరా చెడేవు. మీరు ఎవరు ఏమన్నా కానీ మీరు ఎవరిని ఒక మాట అనొద్దని నేర్పించారు. కాబట్టి మా నాన్నగారు చంద్రబాబు నాయుడు గారు చెప్పినట్టు మేము ఆ ధోరణిలోనే మేము ఏం మాట్లాడట్లేదు. మాట్లాడుకుంటూ పోతే మాకు బూతులు వచ్చుద్ది, మేము మాట్లాడతాం. కానీ చీప్గా అలాంటి మాటలు మేము మాట్లాడం సార్. వాళ్ళు అలా మాట్లాడుతున్నారంటే అలా విఘ్నతకి వాళ్ళకే వదిలేయాలి. మేము మాట్లాడం, మాకు అలా నేర్పలేదు. తల్లిదండ్రులను బట్టే పిల్లలకి బుద్ధులు వస్తాయి, తల్లిదండ్రులను బట్టే పిల్లల మెంటాలిటీసు ఆ రకంగా ఉంటాయి. మా చంద్రబాబు నాయుడు గారు మాకు అది నేర్పించారు కాబట్టి ఆయన మెంటాలిటీ మాకు వచ్చింది. ఇప్పుడు ఆయన ఏదన్నా చేసి బయటికి రాగలరా? అంత టాలెంట్ ఉండి అంత ఇన్ఫ్లుయెన్స్ ఉంటే ఈరోజు ఆయన జైల్లో ఎందుకు కూర్చుంటారు సార్? మేనేజ్ చేసేసి ఎప్పుడో వచ్చేసేవాళ్ళు. ఇప్పుడు దాకా ఎందుకు ఇన్ని బాధలు పడి మేము ఇన్ని బాధలు ఎందుకు పడతాం సార్? పడంగా ఎప్పుడో వచ్చేవాళ్ళు. ఆయనకి అంత టాలెంట్ లేదు, అంత ఇన్ఫ్లుయెన్స్ లేదు. రెండోది అలాంటి చీప్ ట్రిక్స్ ఉండేవాళ్ళకు ఉంటుంది, కానీ చీప్ ట్రిక్స్ ఆ రకంగా ప్లే చేయడం అనేది నాన్నగారికి తెలియదు. నాన్నగారి బ్లడ్లో కూడా లేదు అవి. అలాంటి పనులు చేయరు. వాడెవడో ఒకడు అంటున్నాడు ఏమని, చంద్రబాబు నాయుడు మన పవన్ కళ్యాణ్ గారు ఉంచుకున్న దానికి పుట్టాడు కాబట్టి ఉంచుకున్న కుక్కకి, దత్తపుత్రుడికి ఆ కుక్కకి బాగా ఆరాటం ఎక్కువైంది. అసలు లెక్క ప్రకారం పవన్ కళ్యాణ్ గారిని ఆ రకంగా ఉంచుకున్న బిడ్డ అని చాలా రకరకాలుగా పిచ్చిగా మాట్లాడుతున్నారు చూడండి. వాడు ఉంచుకున్న వాడేమో బహుశా నాకు తెలుసు, ఉంచుకున్న వాళ్ళకేమో ఈడు పుట్టాడేమో నాకైతే తెలియదు. కానండి పవన్ కళ్యాణ్ గారు నా మాట అంటే ఏంటండి, అంటే ఎవరు న్యాయంగా ఒక తండ్రి అనుకుంటే వాళ్ళకి పుట్టేసినట్టని. ఇప్పుడు నేనున్నాను సార్, చంద్రబాబు నాయుడు గారు నా ప్రాణం, నా ఊపిరి, నా సర్వం. నాన్నగారు అంట నిజం, మాకు నాన్నగారి తర్వాత మాకు చంద్రబాబు నాయుడు గారు అంటేనే నాకు ప్రాణం, నా ఊపిరి. ఆయన మీరు మరి మమ్మల్ని కూడా అంటారుగా, ఉంచుకున్న దానికి పుట్టినారు అని చెప్పేసి ఇట్లాగా పిచ్చి కోతలు పిచ్చి కుక్క మాటలు మాట్లాడతారు కదండి. అది భావ్యమా? అంటే ఎవరు మాట్లాడితే వాళ్ళని అనేస్తారా ఉంచుకున్నారని? మరి మేము కూడా తిరిగి అంటే అసలు ఇప్పుడు అన్నవాడు ఎవడో ఏది ఉంచుకున్నదాని కొడుకు అని వాడే అసలు సరిగ్గా పుట్టలా. అన్నాడు చూసారా, వాడెవడో అన్నాడు చూసారా, పవన్ కళ్యాణ్ ఉంచుకున్న దానికి పుట్టాడని. ఆ అన్నవాడు చిత్తకత్త కుక్క. ఆ అన్నవాడు మాత్రం వాడు తల్లికి పుట్టల, ఇంకెవరెవరికో పుట్టాడు కాబట్టి వాడు ఆ మాటలు మాట్లాడుతున్నాడు. తప్పు సార్, మీరు అలా మాట్లాడకూడదు ఎవరైనా కానీ. దేనికి మాట్లాడతారు అట్లా? ఎలా మాట్లాడతారు సార్? ఒకటి సార్, నేను చంద్రబాబు నాయుడు గారిని ఆ రకంగా చూసినప్పుడు గుండె 100 ముక్కలైపోయింది. ఆ తల్లిని అడిగా, అమ్మ నాన్న ఏం తప్పు చేశారమ్మా ఆ రకంగా చేసావని. ఆ రకంగా ఇబ్బంది పెట్టి బాధలు నాకు నచ్చలేదు సార్. మీరు ఏ రకంగా ఇబ్బంది పెడతారండి ఆయన్ని? చెప్పండి, ఏ రకంగా ఇబ్బంది పెడతారు? ఆయనకి ఏదైనా జరిగితే మేమేం కావాలి? ఏం కావాలి? మాకు కావాల్సింది న్యాయం కాదు, నాన్న. మాకు ఆ నాన్నని మీరు తిరిగి ఇస్తారా? ఏ రకంగా ఇస్తారు చెప్పండి? ఆయనకి ఏదైనా అయితే మేమేం చేయాలి? దేవుడిని నేను ఒకటే కోరుకుంటున్నా, ఒక్కరోజైనా ఆయన పాదాల చెంత కాళ్ళు పట్టుకొని ఉండే పరిస్థితి దేవుడా ఒక్కరోజన్నా నాకు కలిగించి తండ్రి. చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి వెళ్ళి ఒక్కరోజు ఆయన పాద సేవ చేసుకుంటాను. ఎందుకు సార్, ఎందుకు ఆయన ఇబ్బంది పెడతారు? దయచేసి సీఎం గారికి కోరుకుంటున్నా, మా నాన్నని ఇబ్బంది పెట్టకుండా, ఏ రకంగా టార్చర్ పెట్టకుండా మా నాన్నని మాకు ఇవ్వమని వేడుకుంటూ, నమస్కరించుకుంటూ, బాధపడుతూ అడుగుతున్నాను. తండ్రి లేని పిల్లల్ని
తల్లిదండ్రులు లేని పిల్లల్లా చేయొద్దు. ఎందుకంటే ఆయన లేకుండా మేము బతకలేం. ఇప్పుడు ఒక మనిషి మీద ప్రేమ ఎందుకు వస్తుంది, ఎలా వస్తుందంటే మనం చెప్పలేము సార్, చెప్పలేము. మా నాన్నని మాకు ఇచ్చేస్తారని, ఆయన లేకపోతే మేము బ్రతకలేం. మా నాన్నని మాకు ఇస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఒకవేళ నేనేమన్నా తెలియకో బై మిస్టేక్ ఏదన్నా తప్పు మాట్లాడుంటే నా చెల్లెలో లేకపోతే నా బిడ్డో అనుకొని మన్నించండి. దయచేసి ప్రభుత్వం సీఎం గారికి మళ్ళీ మనవి చేసుకుంటున్నాం. సార్, న్యాయం చేయండి సార్, న్యాయం చేయండి. మీ పరిధిలో మట్టుకి ఏమేమి చేయగలరో అవి న్యాయం చేయండి. దయచేసి మా నాన్నని మాకు ఇచ్చేయమని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఏ విధంగా కూడా ఆయన్ని ఏమి చేయొద్దు.